హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఈ రోజు నేను ఎంతో సింపుల్ గా చేసుకునే చికెన్ రోస్ట్ చూపిస్తున్నాను. ఇది నార్మల్ రైస్ లోకైనా బాగుంటుంది, లేదా బగారా రైస్ లోకైనా బాగుంటుంది. ఇది 1 kg చికెన్. దీన్ని నీట్ గా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అలాగే కొన్ని బిర్యానీ దినుసులు కూడా. బిర్యానీ స్పైసెస్ వచ్చేసరికి లవంగం ఒక 5-6, ఇలాచీ ఒక 3, కొంచెం దాల్చిన చెక్క, అలాగే మిగతావన్నీ ఒక 2 తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం గల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడే కారం వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను బిర్యానీ ఆకు అండ్ కారం. సో ఫస్ట్ ఇలా కలుపుతూ ఉంటే గుర్తొచ్చింది. ఆ తర్వాత నేను కొంచెం బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను. అలాగే తీసి పెట్టుకున్న కారం కూడా యాడ్ చేశాను. చూసారా, బిర్యానీ ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేశాను. ఇలా వేసి మంచిగా కలిపేయాలి. వేసిన మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ కూడా ఈ చికెన్ కి పట్టాలన్నమాట. ఎందుకంటే దీన్ని మనం ముందు ఉడకబెట్టుకుంటాము చికెన్ ని. ఇలా మంచిగా కలిపేసి టైం ఉంటే ఒక 2 hours మ్యారినేట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా అయినా కుక్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ రోజు డైరెక్ట్ గానే కుక్ చేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టేసి చికెన్ ని కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ ని మసాలా అన్ని పట్టించి బాయిల్ చేసుకోవడం వల్ల పచ్చిగా ఉండదు. యాక్చువల్గా చికెన్ ఇలా బాయిల్ చేసేటప్పుడు చాలా వాటర్ అనేవి ఊరుతాయి. అవి ఊరి మంచిగా దగ్గరికి ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోతే చాలు. ఇప్పుడు ఇలా చూసారా, మొత్తం వాటర్ ఊరి ఇలా దగ్గరికి వచ్చేసింది అనమాట. సో ఇలా అయితే చాలు, చికెన్ మంచిగా బాయిల్ అయినట్టే, కుక్ అయినట్టే. నెక్స్ట్ ఈ బాయిల్ చేసుకున్న చికెన్ ని మనం రోస్ట్ చేసేసుకోవడమే. ఒక కడాయి తీసుకుని నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. రోస్ట్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి వేయించాలి. నేను ఒక 3 ఇలాచి, 10 to 15 లవంగం, మిరియాలు, అలాగే 2 ఇంచ్ దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, షాజీరా, అలాగే అనాస్ పువ్వు అండ్ మరాఠీ మొగ్గ తీసుకున్నాను. సో మీరు మీ టేస్ట్ బట్టి, మీరు తినే స్పైస్ బట్టి యాడ్ చేసుకోండి. ఇవి మంచిగా వేగాలి. ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని బాగా వేగాక ఇందులో కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. నేను ఒక 5 to 6 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగంగానే ఇందులోనే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వచ్చి మనం బిర్యానీకి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. నేను ఒక 2 large size ఆనియన్స్ కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ వేసాక లో ఫ్లేమ్ లో అయినా కుక్ చేసుకోవచ్చు, కానీ నేను హై ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉన్నాను, ఫాస్ట్ గా అయిపోతుందని. నేను చికెన్ రోస్ట్ కి మంచి ఫ్లేవర్ యాడ్ అవడం కోసం కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. సో ఘీ చికెన్ రోస్ట్ లాగా అనమాట. ఆనియన్ ఇలా కుక్ అయ్యాక ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కలర్ మంచిగా కనపడటం కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఒక 1 small spoon యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఫుల్ స్పూన్ పచ్చికారం యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసరికి నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. ఇలా అన్ని వేసేసాక బాగా కలపాలన్నమాట. ఇవన్నీ ఆనియన్ కి పట్టి మంచిగా వేగాలి ఈ మసాలాలు అంతా. ఇలా కొంచెం ఆనియన్ వేగుతూ ఉండంగానే ఇందులోకి మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించిన స్పూన్ తో ఒక 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేశాను. యాక్చువల్గా ఆ క్లిప్ మిస్ అయ్యింది. మసాలా వేసాక ఆనియన్ కొంచెం సేపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. కొన్నిసార్లు ఆనియన్ ఇంకొంచెం వేగినా కూడా బాగుంటుంది, బట్ నేను ఆ రోజు రొయ్యల పలావ్లోకి ఈ కాంబినేషన్ ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీగా ఉండాలని ఆనియన్ కొంచెం తక్కువగానే వేయించాను. బాయిల్ చేసుకున్న చికెన్ అంతా యాడ్ చేసి ఆనియన్ అండ్ చికెన్ అనేది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నాకు ఈ కడాయిలో కలుపుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది, 1 kg చికెన్ కదా. సో నేను బౌల్ చేంజ్ చేసేసుకున్నాను. తర్వాత చికెన్ మొత్తాన్ని వేరే బౌల్లోకి చేంజ్ చేసేసుకుని ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉన్నాను. చికెన్ మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలి మనం. చికెన్ ని ఇలా రోస్ట్ చేస్తూ కొంచెం కాడలుగా ఉన్న కొత్తిమీరని ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సో దీని ఫ్లేవర్ అనేది చికెన్ కి మంచిగా పడుతుంది కదా. ఇలా బాయిల్ చేసుకుని చికెన్ రోస్ట్ చేస్తున్నాం కదా, ఒక 10 to 15 minutes లో అయిపోతుంది. బాగా కలుపుకుంటూ ఉండాలి మనం అడుగంటకుండా. అంటే చికెన్ బాగా ఫ్రై అయిపోయింది, మంచిగా రోస్ట్ అయింది. సో ఫైనల్ గా నేను ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఎప్పుడు చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా చేసుకుని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్ తో, వైట్ రైస్ తో, రసం అన్నంతో ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. లాస్ట్ లో కొత్తిమీర వేయక ముందు నేను గీలో రోస్ట్ చేసుకున్న క్యాష్యూ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇందులో గీలో రోస్ట్ చేసుకున్న క్యాష్యూ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ డిష్ ని తప్పకుండా ట్రై చేయండి, అలాగే నాకు కమెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.